హలో అండి. అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను ఈ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూపించాను. ఈ వీడియోలో దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాననమాట. ఇవొచ్చేసి లాస్ట్ వీడియోలో టాప్ పార్ట్ కోసం మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అలానే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. సో, ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూసేద్దాము. ఫస్ట్ ఫ్రాక్ పార్ట్‌లో మనకి లైనింగ్‌లో అతుకులు పడ్డాయి కదా! అవి ఎలా కుట్టాలో చూద్దామనమాట. సో, ఇలా ఆ అతుకులో మిడిల్ పార్ట్, అలానే మన ఫ్రాక్ పార్ట్‌లో మిడిల్ పార్ట్ ఈ 2 ఒక దగ్గరికి వచ్చేలా చూసుకొని, రెండిటిని రైట్ సైడ్ ఒకేలాగా వచ్చేలాగా పెట్టుకొని, ఒక చివరి నుంచి కుట్టేసుకోవాలనమాట. ఇలా ఒక పావించు లేదా హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో ఇట్లా కుట్టేసుకోవాలి. సేమ్ ఇలా యాక్చువల్‌గా మనకి 2 అతుకులు పడతాయన్నమాట. నేను మీకొకటి చూపిస్తున్నాను ఇట్లా. సేమ్ ఇదే విధంగా ఇంకొక అతుకు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పైనుంచి కూడా కుట్టేసుకుంటే ఏంటంటే పైకి లేవకుండా నీట్‌గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. ఇది వీలైనంత చివరికి వేసుకుంటే మంచిది. ఓకే. మన లైనింగ్ అయిపోయింది. ఇలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌లో కూడా అతుకులు పడ్డాయి కదా! రైట్ సైడ్ 2 ఒకవైపు వచ్చేలాగా చూసుకొని, ఇలా ఈ చివరి నుంచి ఏదో ఒక చివరి నుంచి కుట్టేసుకోవాలన్నమాట. ఈ అతుకులు వేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రైట్ సైడ్‌లో 2 ఒకవైపు ఉండేలాగా చూసుకొని కరెక్ట్‌గా కుట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే ఒకటి రైట్ సైడ్, ఒకటి రాంగ్ సైడ్ వేసే అవకాశం ఉంటుంది. సో, కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకుంటే బెటర్. సేమ్ ఇలానే పైనుంచి కూడా కుట్టు వేసుకోవాలి. వీలైనంత చివరికేసుకుంటే ఈ కుట్టేంటంటే, మనకి చూసినప్పుడు చాలా నీట్‌గా కనిపిస్తుందన్నమాట. 4 అతుకులు పడ్డాయి మొత్తం. నేనిక్కడ మీకు ఒక పీస్ చూపించాను. మిగతా 4 పీసులు కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు అతుకులు 2 కుట్టడం అయిపోయిన తర్వాత, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్‌ని 2 ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని, హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే, లైనింగ్ షైనీ పార్ట్ ఏదైతే ఉందో అది పైకుందనమాట. ఇది నేనిక్కడ సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను కదా! అందులో ఒకవైపు షైనింగ్‌గా ఉంటుంది. మరొక వైపు డల్‌గా ఉంటుంది. షైనింగ్ పార్ట్ పైకొచ్చేలా చూసుకోవాలి. అలానే మనం హార్ట్ షేప్ లైనింగ్ కట్ చేసాం కదా! కాటన్ ఇంకా సాటిన్. సేమ్ అలానే షైనింగ్ వైపు పైకుండేలాగా సాటిన్ పెట్టుకొని, దాని వైపు దాని మీద కాటన్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలనమాట. ఇలా పైనుంచి కుట్టేసుకున్న తర్వాత దీన్ని మనం తిప్పేసేస్తాము. సో, అది గుర్తుపెట్టుకొని షైనింగ్ వైపు కాటన్ లైనింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడే బాడీ పార్ట్ మనకి నీట్‌గా కుదురుతుంది. లేదంటే డల్‌గా ఉండే వైపు పైకొచ్చేస్తుంది. ఫ్రాక్ అందం అంతా పోతుంది. సో, ఖచ్చితంగా షైనింగ్ పార్ట్ పైకొచ్చేలా మాత్రమే కుట్టుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఇలా టాప్ పోర్షన్ వరకు అటాచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలనమాట. ఓకే. అప్పుడు లోపల లైనింగ్ కూడా మనకి చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా? ఇక్కడ నేను తిప్పేస్తే షైనింగ్ పార్ట్ పైకొచ్చింది. సేమ్ ఇదే విధంగా వచ్చేలాగా మీరు కూడా కుట్టుకోవాలి. ఓకే. హార్ట్ షేప్ మనం ఏదైతే కట్ చేసామో అది నీట్‌గా ఫార్మ్ అయ్యేలాగా ఈ రెండిటిని అడ్జస్ట్ చేసుకొని పైనుంచి ఇంకో కుట్టేసుకోవాలి. ఇలా పైనుంచి కుట్టేసుకోవడం అయిపోయిన తర్వాత తిప్పేసి ఈ 2 లైనింగ్స్ జరిగిపోకుండా ఇలా పైనుంచి ఇంకో కుట్టేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న సాటిన్ లైనింగ్‌ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా ఫినిష్ చేసుకోవాలి. నేను మీకు ఓన్లీ ఫ్రంట్ చూపించానన్నమాట. ఇక్కడ నేను బ్యాక్ ఇంకా ఫ్రంట్ సేమ్ ఇదే విధంగా ఫినిష్ చేశాను. ఇప్పుడేంటంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని క్రాస్‌లో 1.5 ఇంచులతో నేను 2 క్రాస్ పీసులు కట్ చేశాను నెక్ పీస్ కోసం. ఈ కట్ చేసిన క్రాస్ పీసెస్‌ని ఇలా మధ్యకు పెట్టుకొని కుట్టేసుకోవాలి. మధ్యకి మడత పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఈ పీస్‌ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి నెక్ మీద పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. క్రాస్ పీస్ కట్ చేస్తున్నప్పుడు పైన ఉన్న గ్లిటర్ అంతా నేను తీసేసానండి. అప్పుడు కుట్టడానికి ఈజీగా ఉంటుందని. మీకు కూడా స్టోన్స్ ఇట్లా ఏమన్నా ఉంటే తీసేసుకొని కుట్టుకుంటే బెటరు. ఇది చూస్తే ఇక్కడ నేను వీలైనంత సన్నగా నీట్‌గా మడత పెట్టి కుడుతున్నాననమాట. ఎందుకంటే మరీ మందంగా ఏదో ఒక పెద్ద అతుకులాగా కనిపించకుండా ఉండడం కోసం వీలైనంత సన్నగా మడత పెట్టుకొని కుట్టుకుంటున్నాను.
మీరు క్రాస్ పీస్ 1.5 ఇంచు లేదా 2 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కుట్టడం ఇబ్బందవుతుంది. లేదా మెడ దగ్గర పెద్ద అతుకులా కనిపిస్తుందనమాట. ఇక్కడ చూస్తే చాలా సన్నగా నీట్‌గా వస్తుంది చూడండి. ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఫినిష్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ ఫినిష్ చేసుకున్నాం గదా! హార్ట్ షేప్. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఈ మిడిల్ పార్ట్ 2 మిడిల్‌లోకొచ్చేలాగా చూసుకొని, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి వెనక వైపు లైనింగ్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలనమాట. షైనింగ్ పార్ట్ మనకి పైకి కనిపించేలా కుట్టుకోవాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. షైనింగ్ పార్ట్ నేను అటువైపు పెట్టాను చూడండి. ఎందుకంటే తిప్పేసిన తర్వాత షైనింగ్ పార్ట్ మనకి నీట్‌గా కనిపిస్తుందనమాట. ఓకే. మనం కట్ చేసుకున్నప్పుడే ఎక్కువ ఎక్స్‌ట్రా క్లాత్ లేకుండా కరెక్ట్‌గా సరిపోయేలా కట్ చేసుకున్నాం కాబట్టి నీట్‌గా ఉంటుంది. ఒకవేళ కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ గనక ఎక్స్‌ట్రా కట్ చేస్తే ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మిగిలింది కట్ చేసి తీసేసుకోవచ్చు. ఎలాంటి ముడతలు లేకుండా నీట్‌గా కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. చూసారా ఎంత చక్కగా ఉందో? సో, ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండిటిని నేను ఇలానే ఫినిష్ చేసేసాననమాట. ఇప్పుడేంటంటే మనం డాట్స్ పెట్టుకోవడం కోసం 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! ఆ 1.5 ఇంచ్‌తో మనం ఇట్లా డాట్స్ ఫార్మ్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని 1.5 ఇంచ్‌ని 2 భాగాలుగా చేసుకొని అటు అటు సగం, ఇటు సగం పెట్టుకొని 4 ఇంచుల పొడవుతో నేను డాట్ ఫార్మ్ చేసుకుంటున్నాననమాట. ఓకే. ఇలా డాట్ ఫార్మ్ చేసేసుకోవాలి. ఇదే డాట్ మనం బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి గాబట్టి, గుర్తుండడం కోసం ఇట్లా చిన్న చిన్న నొక్కులు పెట్టుకుంటున్నా. సో దట్ మనం ఇటు తిప్పేసి అదే మార్కుల ఆధారంగా ఇంకొక డాట్ ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పోర్షన్‌లో చూపిస్తున్నాను. బ్యాక్‌లో కూడా సేమ్ ఇలానే డాట్స్ ఫార్మ్ చేసుకొని వాటిని ఇట్లా కుట్టేసేసుకోవాలనమాట. ఇలా డాట్స్ కూడా కుట్టడం అయిపోయిన తర్వాత ఫ్రాక్ పార్ట్‌ని ఇంకా టాప్ పార్ట్‌ని రెండిటిని ఇట్లా ఎదురెదురుగా కరెక్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని, ఇట్లా ఒక అర ఇంచుతో ఇట్లా కుట్టేసుకోవాలనమాట. చూసారా ఇక్కడ నేను డాట్స్ ఆల్రెడీ వేసేసాను. సో, మీరు కూడా సేమ్ అలానే డాట్స్ వేసేసుకుంటే నీట్‌గా ఉంటుంది. కావాలంటే అసలు మీరు డాట్స్ కూడా లేకుండా కుట్టేసుకోవచ్చు. ఓకే. ఫ్రాక్ ఇంకా టాప్ పోర్షన్ 2 అటాచ్ చేసిన తర్వాత, ఇంక మనకి మిగిలిందేంటంటే సైడ్ కుట్లేయడం వరకు మాత్రమే. సైడ్‌కి మనం 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాము. మీరెంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంతటితో ఇట్లా మార్క్స్ చేసుకొని సైడ్‌కి అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా మన ఫ్రాక్ ఆల్‌మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇక్కడ హ్యాండ్స్ నేను అంబ్రెల్లా హ్యాండ్స్ కుట్టాను. అది ఎలా కుట్టాలి అనేది నేను మీకొక సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను. ఇందులోనే పెడితే వీడియో మరీ లెంగ్తీ అయిపోతుంది అని పెట్టలేదనమాట. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానెల్‌ని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ డిజైన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.